పక్కనే ఉంటాం మేడం, ఈ పార్కు పక్కనే ఉంటాం మేము. పార్కు పక్కనే ఉంటాం. నా పేరు మహబూబి. ఎప్పుడు తెలిసింది? మాకు 6:30కు తెలిసింది మేడం. 6:30కు తెలిసి శబ్దం వస్తే ఉరికొచ్చినాం మేము. శబ్దం వచ్చింది, డామ్ అని శబ్దం వస్తే ఉరికొచ్చినాం మేము. నా కాలు కూడా సరిగా లేదు. ఎన్ని రోజులుగా ఇది జరుగుతుంది? ఇది 9 నెలలు అవుతుంది మేడం. 9 నెలలు అవుతుంది. 9 నెలలు సరే నడుస్తుంది. ఇల్లు ఎంతమంది పనిచేస్తుంటారు ఏమన్నా తెలుసా? అది తెలియదు మేడం. మాకెందుకు, మేము ఎందుకు వస్తాం, వస్తుంటే పోతుంటే వాళ్ళు మేస్తులు మాట్లాడుతారు, ఏడికి పోతున్నాం అంటే అట్టి మాట్లాడుతాం పోతాం మేము, అంతేగాని మాకు వాళ్ళ సంబంధం అది అంతా మేము ఎందుకు అడుగుతాం మేడం, మాకేం సంబంధం. ఇక్కడ స్కూల్ ఉంది కదా పక్కనే. ఈ స్కూల్ ఉంది, ఆ పిల్లలు 30 మంది చాలా మంది చదువుకుంటారు ఆ పిల్లలు. అది రంజాన్ నెల ఉంది కాబట్టి 1 గంటకి ఇడుస్తున్నారు. ఆ పిల్లలు ఇడిచినప్పుడు కానీ అది పడి ఉంటే ఆ పిల్లలకి ఎంత ఇది అవుతుండే, ఎందుకంటే దేవుడు మేలు చేసిండు మాకు, రంజాన్ నెల ఉంది అని. వాళ్ళ మీద ఉన్నది బల్ల, వాళ్ళ మీద పోయింది, దాళ్ళిద్దరం వాళ్ళ మీద ఉన్నది. ఆ పిల్లల మీద పడి ఉంటే ఎంతమంది పిల్లలు పోతుండ్రి. ఈ రోడ్ అంటే ఎక్కువ బండ్లు పోతుంటాయి. ఎప్పుడు బండ్లు పోతూనే ఉంటాయి మేడం. 1 గంట వరకు రంజాన్ నెల ఉంది కదా, తెల్లాలు నడుస్తూనే ఉంటాయి. ఎప్పుడు నడవు. ఈ నెల ఒక్కటే నెల, ఈ ఒక్క నెలనే నడుస్తుంటది. ఇంకా ఒక్క పొద్దులు ఇస్తోళ్ళు, నమాజు పోయేటోళ్ళు, తరాబీ చేసేటోళ్ళు అందరు చేసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడు 24 గంటలు బండ్లు పోతూనే ఉంటాయి. మేము పోతే టోలీ చౌకి పోతా వస్తా తెలుసుకుంటాం. కానీ మాకు ఇదంతా ఎందుకు, మాకు వచ్చి చూసేసరికి ఈడ అంతా ఇక్కడ అక్కడ పడిపోయిండ్రు. ఎప్పుడు పోలీసులు కంప్లైంట్ చేసిండ్రు. వాళ్ళు ఉస్మాన్ వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు తీసుకొని పోయారు. 5 మంది 5 మంది పడి ఉన్నారు. ఇక్కడ ఆటోలో ఒక ఆయన ఉన్నాడు, కింద వాళ్ళు 4 పడి ఉన్నారు. ఆటో అయినా ఉన్నాడు పోయిండు. అంటే ఆటో అయినా లేకపోతే పైన ఆటోలో పైనుంచి పడ్డ వాళ్ళు అక్కడ పడ్డారు, అక్కడోడు ఇక్కడోడు పడ్డాడు. ఆటోలో ఉన్నాడు, ఆటోలోనే చచ్చిపోయింది. అంతా 5 మంది అనుకోండి, ఆటో ఆయన తోటి 5 మంది. 5 మంది. మనం 30 సంవత్సరాలే మేడం, ఎప్పుడు కాలేదు ఇట్లా. ఈసారే ఇట్లా అయింది. మేము 30 సంవత్సరాలు వచ్చి నేను కూడా వాచ్మెన్ చేసిన, నేను నమ్మోడు, కానీ ఇట్లా ఎప్పుడు జరగలేదు. ఈ బిల్డింగ్ ఇట్లా అయింది. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఓనర్ ఎప్పుడన్నా వస్తాడంటే ఇట్లా వారానికి ఒకసారి 15 దినాలకు ఒకసారి వస్తాడు, చూస్తాడు, పోతాడు. 24 గంటలు ఉండడు. అల్ హస్నత్ కాలనీ, టోలీ చౌకీ చౌరస్తా కూతవేట దూరంలో ఉన్నటువంటి అల్ హస్నత్ కాలనీలో అత్యంత దయనీయమైనటువంటి ప్రమాదం ఈరోజు సంభవించటంతో ఆ బిల్డింగ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు 6వ అంతస్తు నుండి దాదాపు 7వ అంతస్తు పైనుండి కింద పడి 2 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దాంతో పాటు పైనుండి డెబ్రీస్ కూలి కింద పడి కింద ఉన్నటువంటి ఒక ఆటో మీద పడటంతో, కార్ మీద పడటంతో ఆ ఆటోలో కూర్చున్నటువంటి వాళ్ళు, కారులో కూర్చున్నటువంటి వాళ్ళు కూడా నడుములు ఇరిగి నానా తీవ్రమైనటువంటి ఒక గాయాలకు గురై ఆసుపత్రి పాలైనట్టుగా తెలుస్తా ఉంది. మీడియా మిత్రులారా, ఒక్కసారి ఆ బిల్డింగ్ ను దయచేసి మీరు ఫోకస్ చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ప్రజలకు, గుడ్డి గుర్రం పళ్ళు దోవుతున్నటువంటి ఒక జిహెచ్ఎంసీ అధికారులకు, హైడ్రా అధికారులకు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి అందరికీ కూడా చూపెట్టాలా అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పట్టుమని ఒక 300 గజాలు కూడా ఉండనటువంటి ఒక స్థలం ఇది. 300 गज भी नहीं रहता. अगर 300 गज के जमीन में अगर घर जो भी बनाना है तो रूल के हिसाब से उन्होंने सेलार के साथ में 3 मंजिल तक ही बना सकता है, ये रूल बोलता है. ये किसका दामाद है? जीएचएमसी वाले इस तरीके से उनको 6 फ्लोर का परमिशन ये छोटी सी गली में कैसे दिए हैं? और दिए तो दिए, परमिशन दिए या नहीं तो नाजायज उन्होंने जो ऐसो यहाँ पर कंस्ट्रक्शन कर रहे, ये इसको जांच करने की जरूरत है. अगर इन्होंने नाजायज तरीके से अगर यहाँ पे अगर कंस्ट्रक्शन कर रहे हैं तो इसको क्यों नहीं रोक सक रहे जीएचएमसी? क्यों नहीं रोक सक रहे हाइड्रा?
పట్టుమని 300 గజాలు లేనటువంటి ఒక స్థలంలో 6 అంతస్తులు సిల్ట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 6 ఫ్లోర్స్ బిల్డింగ్ కడుతూ ఉంటే జిహెచ్ఎంసి అధికారులు గుడ్డి గుర్రం పళ్ళు తవ్వుతా ఉన్నారా? పేదోళ్ల ఇండ్ల మీద పడి ఇస్కా ఘర్ తోడో ఉస్కా ఘర్ తోడో అని చెప్పని తోడుపోడు కోసమే పుట్టినట్లుగా పనిచేసేటువంటి ఒక హైడ్రా అధికారులు ఎందుకు ఈ అక్రమ నిర్మాణం పైన చర్యలు చేపట్టలేదు? ఇవాళ పొట్ట కూటి కోసం వచ్చినటువంటి ఒక కార్మికులు ఇవాళ 7వ అంతస్తు నుండి కింద జారి పడిపోయి నోటీసులు ఇస్తారు, కూల్చిపడేస్తారు. మరి ఈ బిల్డింగ్ ఓనర్ దగ్గర నుండి ఎంత లంచం తీసుకున్నారు? ఎందుకు జిహెచ్ఎంసీ అధికారులు ఈ అడ్డమైనటువంటి ఒక నిర్మాణాన్ని కట్టేందుకు తోడ్పడ్డారు అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మొత్తం హైదరాబాద్ లో ఇదే తతంగం. లంచాలు తీసుకోవాలా, అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇవ్వాలా, బేసిక్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ను పాటించకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఇవాళ జిహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలకు ఇవాళ పాల్పడుతూ మద్దతునిస్తూ ఇవాళ ఇటువంటి ప్రమాదాలకు వాళ్లే కారణభూతులు అవుతా ఉన్నారు. ఎక్కడ చూసినా ఇవాళ హైదరాబాద్ లో ఇటువంటి ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు రకరకాలైనటువంటి జరుగుతూ ఉంది. నెయిదర్ ఫైర్ డిపార్ట్మెంట్, నార్ జిహెచ్ఎంసీ, నార్ హైడ్రా ఎవరు కూడా పట్టించుకోకుండా ఇవాళ తగుదనమ్మా అని చెప్పని కూలిపోయిన తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేసిండ్రు. మేము అడుగుతా ఉన్నాం జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ లేకపోతే హైడ్రా అధికారులను కానీ, ఏ కారణం చేత ఇతనికి ఇంత చిన్న సందులో సెల్ట్ ప్లస్ 7 ఫ్లోర్ పర్మిషన్ ఎట్లిచ్చినారో దయచేసి సమాధానం చెప్పండి. డబ్బున్నాడు కాబట్టి ఇచ్చినారు. మరి పేదోళ్ళు చిన్న ఒక రూమ్ ఎక్కువ కట్టుకున్నా, షెడ్ ఎక్కువ వేసుకున్నా వాడి ఇల్లు ఎట్లా కూల్స్తారు? ఇంత పెద్ద డబ్బున్నోళ్ళ ఇల్లు ఎట్లా కూల్చలేదు? ఒకటి. రెండవది, ఇవాళ చనిపోయినటువంటి వాళ్ళు తర్వాత గాయపడ్డ వాళ్లకు ఆదుకునే నాదులు ఎవరు? మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. వెంటనే చనిపోయిన వాళ్లకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పని కోరుతా ఉన్నాము. గాయపడ్డ వాళ్లకు ఆసుపత్రిలో తగు వైద్య చికిత్సను అందిస్తూ వారికి కూడా తగు ఆర్థిక సహాయం చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. దాంతో పాటుగా హూ ఇస్ ద ఆఫీసర్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ నాన్ సెన్స్? ఎవడి ఆఫీసర్ ఇక్కడ ఈ రకంగా అక్రమ నిర్మాణానికి తోడ్పడ్డాడో వాళ్లపైన కూడా తప్పనిసరిగా తగు క్రిమినల్ చర్యలు చేపట్టాలా, హత్య కేసు నమోదు చేయాలా అని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి, ఆయనకేమో రియల్ ఎస్టేట్ దందాలే తప్ప మున్సిపల్ శాఖ, ఎడ్యుకేషన్ శాఖ ఈ శాఖలన్నీ भाड़ में फेंक दिया उन्होंने. ना रिव्यू करेगा, ना मॉनिटर करेगा, सिर्फ कमाने में लगे हुए हैं. मूसी के नाम पे, RRR के नाम पे, फ्यूचर सिटी के नाम पे जो है सो कमाने में तुले हुए हैं. मगर ऐसे इलीगल कंस्ट्रक्शन हो, रोड का रिपेयर्स हो या नहीं तो पानी नहीं आते हुए लोग परेशान में हैं, इसको जो है सुधारने के लिए उनके पास टाइम नहीं है. नाकाम है इन्होंने. इनएफिशिएंट, इनकॉम्पिटेंट रेवंत रेड्डी के वजह से एक जमाने में हैदराबाद जगमगाता हुआ हैदराबाद, ग्लोबल सिटी हैदराबाद था. आज जो है सो हैदराबाद परेशानी है. ऐसे तोड़फोड़ हो रहे हैं, ऐसे एक्सीडेंट्स हो रहे हैं, रोडों पे परेशानी, पीने के पानी के लिए परेशानी, करंट के लिए परेशानी, ऊपर से जो है सो हाइड्रा वाले आके तोड़फोड़ करने की कोशिश कर रहे हैं. हमारी मांग है रेवंत रेड्डी, अगर आपके पास दम है काम करने का तो काम करो, नहीं तो इस्तीफा देकर के घर में बैठो. मगर आपके निकम्मापन के वजह से जो है सो आज लोग मर मिट रहे, एक्सीडेंट्स हो रहे, करप्शन हो रहे. इसका जिम्मेदारी पूरा जो है सो रेवंत रेड्डी है. और जीएचएमसी अथॉरिटी से हम ये मांग रहे हैं कि వాళ్ళు ఎవరైనా బాధితులందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పక్షాన కొట్లాడుతుందని చెప్తే లేస్తాం. ఈ రోజు మధ్యాహ్నం అరౌండ్ 3:30 ఆ ప్రాంతంలో అలస్నాథ్ కాలనీ అని చెప్పేసి మెహదీపట్నం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కాలనీ ఉంది. ఆ కాలనీలో అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ పై నుండి ఒక 45 వర్కర్స్ కూలీలు అయి ఉండొచ్చు, వాళ్ళు మేస్త్రీలు అయి ఉండొచ్చు, ఆ పై నుంచి పడిపోయారు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ లాగా ఇమీడియట్ ఇన్స్పెక్టర్ మెహదీపట్నం అండ్ మా స్టాఫ్ మేమంతా వచ్చి చూసేసరికి ఇద్దరు స్పాట్ లో చనిపోయారంటే వాళ్ళిద్దరిని కూడా హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగింది. చనిపోయిన వాటిలో ఇద్దరు యాదగిరి తిరుపతిరావు ఇద్దరు కూలీలు, దాంట్లో ఒక మేస్త్రి సేఫ్లం జిల్లా అతను, ప్లస్ ముగ్గురు ఇంజూర్డ్ అయినారు. రమేష్ అని చెప్పేసి, ఒక లాల్ అహ్మద్ అని చెప్పేసి ఇంకో రమేష్ అతను కూడా ఉన్నాడు. ఈ లాల్ అహ్మద్ అనే అతను ఈ ఆటోలో కూర్చొని ఉన్నాడు. ఆయన పైన కూడా ఈ డెబ్రీస్ అంతా పైనుంచి పడడం వల్ల ఆయన కూడా ఇంజురీస్ జరిగినాయి. ఆ ఇంజురీస్ అయినటువంటి వాళ్ళను ఆలివ్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ వచ్చి స్పాట్ లో వెరిఫై చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఈ ఏదైతే బిల్డింగ్ ఉందో దానికి గోవా కట్టి
ఆ ప్లాస్టిక్ వర్క్ కానీ మిగతా ఇతర వర్క్ చేస్తుంటారు సివిల్ వర్క్. దాంట్లో అది పచ్చిగా ఉండడం వల్లనో మరి ఇంకా ఏదైనా రీజన్ వల్ల ఆ గోవా ఊడిపోయి గోవా ఇరగడం వల్లనో లేదా ఆ కట్టల్లో ఏదైనా తేడా ఉండి ఉంటుంది. గోవా కట్టలు తిరిగి పైనుంచి కింద పడడం జరిగింది. దాంతో ఇద్దరు చనిపోయి ముగ్గురికి ఇంజురీస్ అయ్యి జరిగింది. దీంట్లో ఏదైనా కంప్లైంట్ బేసింగ్ ఆన్ ది కంప్లైంట్ మేము రిజిస్టర్ కేసు అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అరాఫత్ అనే అతను ఆ బిల్డింగ్ ఓనర్ అని తెలిసింది. ఇప్పటికైతే ఆ బిల్డింగ్ పైకి ఇంకా ఎక్కి పూర్తిగా ఇన్స్పెక్ట్ ఇంకా చేయాల్సింది. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది. తర్వాత పూర్తి వివరాలు మీరందరూ కూడా దాదాపు ఒక 1 year అయి ఉండొచ్చు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూస్తే దాదాపు 6 floors కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒక ప్రాబ్లీ ఒక 1 year అయి ఉండొచ్చు. మరి యజమాని తో పాటు మన టౌన్ ప్లానింగ్ అధికారుల పైన చర్యలు ఉంటాయా? వారిపైన పర్మిషన్ డీటెయిల్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది జిహెచ్ఎంసీ. మరి ఎవరు దీనికి బాధ్యత? అది ఎవరు బాధ్యత ఉంది, ఎంత పర్మిషన్ సెట్ బ్యాక్ అంత పెట్టారు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఖచ్చితంగా అది దీంట్లో నిర్లక్ష్యం వహించినటువంటి వారిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. బేసిక్ కంప్లైంట్ విల్ రిజిస్టర్ కేసు విల్ ఇన్వెస్టిగేట్. గోవా కట్టలే చిన్న చిన్న కర్రలు కట్టారు, అసలు జాకిలు పెట్టి కట్టాల్సిన పరిస్థితి ఉంది కదా. అంటే ఇది ఓల్డ్ స్టైల్ ఆఫ్ ఇది. అంటే జాకీలు అయితే జనరల్ గా అయితే ఆ స్కఫ్ హోల్డింగ్ పెట్టి కడుతుంటారు. అది కాకుండా ఇది గోవా కట్టలు ఉన్నాయి. అయినా గోవా కట్టలతో కూడా చేస్తారు కానీ బట్ సన్న పద్ధతి ప్రకారం చేసుకుంటారు. కింద నుంచి 1 by 1 ఫ్లోర్స్ కంప్లీట్ చేసుకుంటూ పైకి వెళ్తుంటారు. కార్లు ఎంతమంది ఉన్నారు? ఆటోలు ఎంతమంది ఉన్నారు? కార్ లో ఒక అతను ఉండే బట్ అతనికి ఏమి ఇంజరీస్ ఏమో లేదు. కార్ ఒకటి డ్యామేజ్ అయింది, ఆటో కూడా డ్యామేజ్ అయింది. ఆటోలు ఎంతమంది ఉన్నారు? ఆటోలో ఒక అతను ఉన్నాడు, లాల్ అహ్మద్ అంత అతను కూడా ఆసుపత్రిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? హాస్పిటల్లో ఉన్న వాళ్ళు స్టేబుల్ ఉన్నారు. టోటల్ 2 చనిపోయారు, ఇద్దరు మొత్తం మిగతా ముగ్గురికి. మనతో పాటు మరి షేక్పేట ఎంఆర్ఓ ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. మేడం, ఈ బిల్డింగ్ ఇప్పుడు ఎంతమందికి సివియర్ గా ఉంది? ఎంతమంది ఈ బిల్డింగ్ G+5 కన్స్ట్రక్షన్ అని తెలిసింది. యాక్చువల్గా బిల్డర్ వచ్చేసి సులైమాన్ యునైటెడ్ బిల్డర్స్. G+2 పర్మిషన్ ఉన్నట్టు మాత్రమే నాకు తెలిసినంత వరకు. అది ఎందుకంటే 25 feet రోడ్ కాబట్టి G+2 కంటే ఎక్కువ పర్మిషన్ రాదు. తర్వాత ఆ డీటెయిల్స్ మీరు ఒకసారి డిప్యూటీ కమిషనర్ జగన్ గారు ఉంటారు జిహెచ్ఎంసీ నుంచి, సార్ని కనుక్కోండి. నోటీస్ ఇచ్చారా లేదా మరి G+5 కట్టుకుంటుండే అది తెలియదు. బిల్డింగ్ కూడా సీజ్ చెయ్యాలి వాళ్ళు. పైనుంచి ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు ఆ ఎలివేషన్ దగ్గర వాళ్ళు 4 members శ్రీకాకుళంకి చెందిన ఆదినారాయణ అండ్ అదర్స్ 4 పైనుంచి కింద పడి ఆటో పైన పడడం వల్ల ఇద్దరు చనిపోయినట్టు, స్పాట్ డెడ్. ఒక అతను హాస్పిటల్ ఆన్ ది వేలో చనిపోయినట్టు తెలిసింది. మిగిలిన వాళ్ళ డెడ్ బాడీస్ ఉస్మానియాలో ఉన్నాయి. తర్వాత ఈ ఇద్దరు కూడా సివియర్ ఇంజురీ అయినట్టు ఆలివ్ హాస్పిటల్ నుంచి వాళ్ళని కూడా ఇప్పుడే డిఎంహెచ్ఓ సార్ వస్తే చెప్పిండ్రు గాంధీకి షిఫ్ట్ చేసినట్ట. వాళ్ళకి కూడా కొంచెం బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఇంజురీస్ చాలా సివియర్ గానే ఉన్నాయి. ఇప్పుడు అంటే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఎస్. మరి ఎట్లా బిల్డింగ్ ఇప్పుడు ఏమన్నా సీజ్ చేసే ఆలోచన? అదే డిప్యూటీ కమిషనర్ అదే డెసిషన్ తీసుకోవాలి. మీరు వెళ్ళారా మేడం లోపలికి? అంటే ఎందుకంటే ఇప్పుడు దీనికి పర్మిషన్ లేదు అంటున్నారు, సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని మీరు పర్మిషన్ G+2 ఉన్నట్టు చెప్తున్నారు డిప్యూటీ కమిషనర్. యాక్చువల్లీ పర్మిషన్స్ గురించి ఏసీపీ టౌన్ ప్లానింగ్ కూడా ఇక్కడే ఉంటారు వాళ్ళు. టౌన్ ప్లానింగ్ అండ్ డిప్యూటీ కమిషనర్ ని మీరు డీటెయిల్స్ కనుక్కోండి. చూసాం కదా, మరి ఎందుకంటే G+2 వరకే ఇక్కడ పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని చెక్ చేసాం మేము అని చెప్పేసి చెప్తున్నారు. G+2 వరకే పర్మిషన్స్ ఉన్నప్పటికీ కూడా G+5 కట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది మనకు. బిల్డింగ్ అయితే మొత్తం 6 అంతస్తులు ఉంది. ఇక్కడ దారిలోనే ఇంకొకరు కూడా మరి ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడే స్పాట్ లో 2 ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఇంకొక వ్యక్తిని కూడా హాస్పిటల్ కి తరలించే తరుణంలో మరి 3వ వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తూ ఉంది. అదే విధంగా చూస్తున్నాము ఇంకా మిగతా 2కి మాత్రం చాలా సివియర్ గానే ఉన్నట్టుగా తెలియజేస్తూ ఉన్నారు. అదే విధంగా తను చెప్పిన వివరాల ప్రకారము బిల్డింగ్ మొత్తాన్ని కూడా సీజ్ చేయాలనే ఆలోచనలోనే ఉన్నాము. ఎందుకంటే పర్మిషన్ కూడా G+2 వరకే ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా సీజ్ చేస్తామని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ మధుతో నిర్మల, RTV. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.